హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో ఈ సబ్జెక్ట్ గురించి మనము డిస్కస్ చేసుకుందామండి. ఈ సబ్జెక్ట్ వచ్చేసి రౌండ్స్ని తెలియజేస్తుందండి. మీకు ఈ డయాగ్రామ్లో చూస్తున్నారా, రౌండ్స్ అక్కడ మనకి కనిపిస్తుంది. పైన వచ్చేసేసి ఆ రౌండ్స్ మనకు వచ్చేసేసి ఆ రౌండ్ ఫుల్గా మనము కొలతలు తీసుకుంటే ఫస్ట్ రౌండ్ పూర్తి వచ్చేస్తుంది. తర్వాత చెస్ట్ ఫుల్ రౌండ్గా తీసేసుకుంటే చెస్ట్ రౌండ్ వచ్చేస్తుంది. అలాగే వెస్ట్ రౌండ్ వచ్చేస్తుంది. అలాగే హిప్ రౌండ్ వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, రాని వాళ్ళకు కూడా ఈజీగా అర్థం చేసుకుంటారనేసి నేను ఈ విధంగా డయాగ్రామ్ గీసి మీకు అర్థమవుతుందని చెప్తున్నానండి. వచ్చిన వాళ్ళకి ఎలాగో చెప్పవలసిన అవసరం లేదు, వాళ్ళు ఈజీగా పట్టుకుని వస్తారు. అంటే కొత్తగా చూసేవాళ్ళు, కొత్తగా నేర్చుకునేవాళ్ళు ఇలా అయితే వాళ్ళకి ఈజీగా నేర్చుకోగలుగుతారని నేను చెప్తున్నానండి. తర్వాత వచ్చేసి లెంత్ అండి. నేను ఇక్కడ యారో మార్క్స్ వేసి చూసారా, పైనుంచి కింద వరకు స్ట్రైట్గా పైనుంచి కింద వరకు మనం ఇలా కొలతలు తీసుకుంటామా, దీన్నే లెంత్ అన్నమాట. లెంత్ అంటాము. మనకి అప్పర్ చెస్ట్ దగ్గర ఒక లెంత్ వస్తుంది, ఫుల్ వెస్ట్ దగ్గర ఒక లెంత్ వస్తుంది, వెస్ట్ వరకు ఒక లెంత్ వస్తుంది. మళ్ళీ వచ్చేసి అప్పర్ హిప్ దగ్గర ఒక లెంత్ వస్తుంది, ఫుల్ హిప్ దగ్గర ఒక లెంత్ వస్తుంది. ఈ లెంత్నంతని మనము ఎంతని కౌంట్ చేసుకోవడం కోసము ఈ ఏరియాస్ ఈ ఏరియా ఇక్కడ తీసుకోవాలి, ఈ ఏరియాలో ఇక్కడ తీసుకోవాలి అని ఒక ఐడెంటిఫికేషన్ కోసం వరకు మాత్రమే ఇలా మీకు క్లారిటీగా అర్థమవుతుందని నేను డయాగ్రామ్ గీసి చెప్పానండి. అంతకుమించి ఇంకేం లేదు, మీకు చాలా వరకు తెలుసు. అయినా నేను క్లారిటీగా మీకు తెలియచేద్దామని నేను చెప్తున్నానండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి ఈజీగా రిసీవ్ చేసుకోగలుగుతారు. సబ్జెక్ట్ది సులభంగా అర్థమవుతుందండి. అందుకోసం సులభంగా మన ఛానల్లో అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి, 10 మందికి ఉపయోగపడాలి మన ఈ సబ్జెక్టు. చాలు, ఒక్కళ్ళు నేర్చుకొని ప్రయోజకులైనా కానీ చాలు అన్న ఉద్దేశంతో నేను వీడియోస్ చేస్తున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోస్ కానీ రిప్లై కానీ ఇస్తానండి. సబ్జెక్ట్ ఉందండి, సబ్జెక్ట్ కావాలన్నా కానీ నోట్స్ ఉందండి, నోట్స్ కావాలన్నా కానీ ఇస్తానండి. నేను నేర్చుకున్నది మీకు షేర్ చేయాలి, 10 మంది బాగుండాలి అన్న ఆలోచన అండి నాకు. ఒక్కళ్ళు నేర్చుకున్నా చాలండి, వాళ్ళ మైండ్లో నేను ఉంటాను. పలానా ఛానల్ ద్వారా నాకు ఫ్లూయెంట్గా నేర్చుకున్నాను అంటే చాలండి. ఓకేనండి, నా వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ.